హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ అండ్ ట్రావెలింగ్ వ్లాగ్స్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ నేను ఈ యొక్క సైన్స్ మ్యూజియం గురించి పార్ట్ 1 వీడియోలో అయితే వేశాను కదండి. అంటే అది ఒక ఇంట్రో కదా. ఇప్పుడు దాని పార్ట్ 1 వీడియో దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చిన్న 3 minutes వీడియో అయితే నేను చేశాను. ఇది లోపలికి ఎంట్రీ అవుతున్నాం కదండి. ఈ మ్యూజియం పేరు యాక్చువల్లీ షేక్ అబ్దుల్లా అల్ సలీం కల్చరల్ సెంటర్. ఇది బాగ్దాద్ అనే స్ట్రీట్లో సాల్మియాలో ఉంటుంది. అంటే ఇదంతా కువైట్లో ఉంటుందండి. సో ఎవరైనా కువైట్లో ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూస్తున్నట్లయితే మేము ఇప్పుడు పార్కింగ్లోకి వెళ్తున్నాము. వన్స్ మా కార్ ఇక్కడ బేస్మెంట్లో పార్క్ చేసుకున్న తర్వాత మేము ఇక్కడ టికెట్స్ కూడా కొనుక్కునేసినాము. సో పార్కింగ్లో పార్క్ చేసిన తర్వాత బేస్మెంట్లో నుంచి మేము ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ ఎస్కలేటర్స్ అయితే ఉంటున్నాయి. చూడండి, పిల్లలు కూడా చూస్తున్నారు, చాలా ఎగ్జైటెడ్గా ఉంటున్నారు. ఎందుకంటే ఇది ఎక్కువ ఇన్ఫర్మేషన్ పిల్లల కోసం అయితే చాలా ఉందండి. మస్ట్ వాచ్ ఒక మ్యూజియం అని చెప్పవచ్చు. సో తప్పకుండా మీరు మీ పిల్లలతో ఫ్యామిలీగా కువైట్లో ఎవరైనా ఉన్నట్లయితే విజిట్ చేయాల్సిన ఒక ప్లేస్ అండి. చూస్తున్నారు కదా, ఈ యాంబియన్స్ అయితే చాలా బాగుంది. అసలు ఒక డే మొత్తం ఇక్కడ లోపలైతే సరిపోయింది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ సపరేట్ బిల్డింగ్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ మాకు కూడా ఫస్ట్లో తెలియదు. మేము ఒక్కొక్కటి లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తూ మేము వెళ్ళాము. సో డిఫరెంట్ బిల్డింగ్స్ అన్నమాట. ఒక్కొక్క బిల్డింగ్లో మనకు ఒక్కొక్క విషయం ఉంటుంది. ఇక్కడ మేము ఫస్ట్ సైన్స్కి సంబంధించిన ఒక ఫ్లోర్లోకి వెళ్ళాము, అంటే ఒక బిల్డింగ్లోకి వెళ్ళాము. సో లోపలికి వెళ్తే లోపలైతే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఈ గ్లోబ్స్, మన యూనివర్స్లో ప్లానెట్స్ ఎలా ఉంటాయి అనేది మోడల్గా పెట్టారండి. అది ఎలా ఒకదాని చుట్టూ ఒకటి రివాల్వ్ అవుతుంది, వాటి మూన్స్ ఏంటి అవన్నీ పెట్టారు ఇన్ఫర్మేషన్. పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకు ఇంకా స్పేస్కి సంబంధించి శాటిలైట్స్ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా పైన ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏమున్నాయని మాత్రం చూపిస్తున్నాను. చూసినట్లయితే ఇక్కడ చూడండి, జూపిటర్, దాని చుట్టూ మూన్ అయితే తిరుగుతుంది. సో అన్ని ప్లానెట్స్ ఎలా మన యూనివర్స్లో ఉంటుంది ఆ యొక్క పిల్లలైతే చాలా ఎగ్జైటెడ్గా ఎక్స్ప్లోర్ చేశారండి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.